సోషల్ మీడియాలో మొత్తం గూడా అర్జునుడు గొప్పోడా, కర్ణుడు గొప్పోడా, అర్జునుడు మంచోడా, లేకపోతే కర్ణుడు మంచోడా అని ఒక డిబేట్ అయితే నడుస్తాంది. ఈ డిబేట్ అంతటికి కారణం సినిమాలు. సినిమాలు ఎప్పుడైనా గూడా మనం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అందించే వాటి లెక్కనే జూడాలి గానీ, చరిత్రను గానీ, లేపోతే పురాణాలు గానీ, లేదంటే అంతకుముందు జరిగిన విషయాలను గానీ తెలిపే ఒక ఫ్యాక్చువల్ థింగ్ లెక్క మనం జూడొద్దు. మరి ఎట్లా తెలుసుకోవాలే వీళ్ళ గురించి అంటే, మనకు హిందువులకు మహాభారతం వేదవ్యాసుడు రచించిండు. సో, ఆ మహాభారతంలో ఉన్న విషయాలన్నీ గూడా ఆయన రచించిన ఆ మహాభారత గ్రంథం నుండే దెలుసుకోవాలె. దాని ప్రకారం అర్జునుడే గొప్ప వీరుడు, గొప్పవాడు, మంచోడు గూడా. సో, నేను అందులో ఉన్నదే నమ్ముతాను. అర్థమైతుందా? ఈ సినిమాలల్లో ఏంటిదంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రొపగండా లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రకరకాల అంశాలు గానీ, ఈ బుక్కులల్లో గూడా లేదంటే ఏమన్నా చిన్న చిన్నయి కాంట్రోవర్సీలు క్రియేట్ జేసి, వాళ్ళకు నచ్చిన ఆలోచనలు ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి వీటిని ఎప్పటికి గూడా మనం ప్రైమరీ సోర్స్‌గా తీసుకోవద్దు. వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని మాత్రమే మనం సోర్స్‌గా తీసుకోవాలె. దాన్ని బట్టి అర్జునుడే గొప్ప వీరుడు, అర్జునుడు మంచోడు, మంచి వైపు నిల్చున్నాడు. కర్ణుడు ఫస్ట్ నుండి గూడా చెడును సపోర్ట్ జేషిండు. చెడ్డోళ్ళతోటే దోస్తానా జేషిండు. అండ్ చెడుకే అండగా నిల్చున్నాడు. వాళ్ళ తరపునే యుద్ధంలో గూడా పార్టిసిపేట్ జేషిండు. కాబట్టి కర్ణుడెప్పుడు గూడా మంచోడు గాడు. మీ పర్సనల్ ఎజెండాల గురించి, మీ పర్సనల్ గెయిన్స్ గురించి కర్ణుడిని మంచోడుగా, అర్జున్‌ని చెడ్డోడిగా జూయించకండి. ఇది చాలా తప్పు. మీ వల్ల రాబోయే జనరేషన్స్ అన్నీ గూడా వాళ్ళ మైండ్ కరప్ట్ జేసుకొని, మీ ప్రొపగండాలకు చిక్కుపోతాళ్ళు అమాయకుల్లాగా. సో, ఇటువంటి తప్పు పనులైతే జేయకండి. మరొకసారి చెప్తున్నా, మహాభారతంలో ఉన్నదే కరెక్టు. మహాభారతం ప్రకారం అర్జునుడే గొప్ప వీరుడు, మంచివాడు గూడా. మరి మీ అభిప్రాయం గూడా మీరు కామెంట్ జేసే ప్రయత్నం జేయండి. థాంక్ యూ.